भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। అందరికీ స్వాగతం, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈ కొత్త సంవత్సరంలో ఇంకా మనము కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలని, మన భాగవత శ్రవణము భాగవత పఠనం ఇంకా మెరుగుపడాలని ప్రభుపాదుల వారిని ప్రార్థిస్తూ మొదలు పెట్టుకుందాం. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 20వ అధ్యాయము పృథు మహారాజు యజ్ఞస్థలంలో విష్ణువు ప్రత్యక్షమగుట. సో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏమని చెప్తున్నాడు? మీ యొక్క ఉత్తమమైనటువంటి లక్షణాలకి, తర్వాత ఉత్తమమైనటువంటి నడవడికకి చూసి నేను మెచ్చాను, అందుకే నేను ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను అని చెప్తున్నాడు. మరి ఒక రాజు ఎలా ఉండాలి, రాజు యొక్క పరిపాలన ఎలా ఉండాలి అన్న విషయాన్ని చెప్పారు. రాజు నిస్వార్థంగా తన యొక్క కర్మను తను చేస్తూ తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే విధంగా ఉండాలి. మరి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా సక్రమంగా నువ్వు నీ యొక్క ధర్మపాలన చేస్తావో అప్పుడు నువ్వు రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క పుణ్యఫలం నీకు వస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే వాళ్ళ యొక్క పాపాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది అనేసి చెప్తారు. దానికంటే ముందు ఆత్మ పరమాత్మ గురించి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంట, ఇలాంటి మాయలకి లోబడరు. సో నువ్వు గురు పరంపరలో నువ్వు సాధన చేసేటటువంటి వాడివి. ఇలాంటి ప్రలోభాలకి ఒకవేళ లోనవుతే ఆ సాధన అంతా వృధా అవుతుంది అనేసి చెప్తారనమాట. నీకు ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడివి. ఇంద్రుడు వచ్చాడు, పాపం తను కూడా పశ్చాత్తాప పడుతున్నాడు. అందుకని చెప్పేసి పృథు మహారాజు పాదాల మీద పడడానికి వెళ్తే పృథు మహారాజు మాత్రం, ఇంద్రుడు సాక్షాత్ దేవదేవుడితో కలిసి వచ్చాడు అంటే సామాన్యమైన వాడు కాదు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వచ్చి తనని క్షమించేయమన్నాడో అప్పుడే పృథు మహారాజుకి ఇంద్రుడి పట్ల కొంచెం కూడా ద్వేషం ఏం పెట్టుకోలేదు తన మనసులో, తనని క్షమించేశాడనమాట. ఆ విధంగా తనని క్షమించేసి తనని లేవనెత్తి తను కౌగలించుకుంటాడనమాట. తర్వాత భగవంతుడు పృథు మహారాజు పట్ల చాలా అమిత కరుణను చూపిస్తున్నాడనమాట. అమిత కరుణను చూపించి ఆయనకేమి కావాలో అడుగు అనేసి తను చెప్తున్నాడు. అదంతా మనం నిన్న చర్చించుకున్నాము. సో సాక్షాత్ దేవదేవుని చూసిన తర్వాత పృథు మహారాజుకి మాట్లాడడానికి మాట కూడా రావట్లేదు. ఆయన కన్నీళ్లతో కళ్ళు నిండిపోయాయి. ఆయనని సరిగా దర్శనం కూడా చేసుకోలేకపోతున్నాడు. పాపం గొంతు కూరుకుపోయింది. ఆ భగవంతుణ్ణి ఆయన హృదయంలో ఆలింగనం చేసుకొని తనకి నమస్కరిస్తూ అక్కడే నించొని దేవదేవుణ్ణి చూస్తూ ఉన్నాడనమాట. అక్కడి వరకు చెప్పుకున్నాం. అతావమృచ్యాశ్రుకలా విలోకయన్ నృప్తదృగ్గోచరమాహ పురుషం పదాస్పృశంతం క్షితిమాంస ఉన్నతే విన్యస్తహస్తాగ్రమురంగ విద్వషా. ఇక్కడ దేవదేవుడి పాదాలంట దాదాపు నేలకి ఆనినట్టుగా ఉన్నాయంట. అదేంటి, మామూలుగా భూలోకం కంటే పైన ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి దేవతలు, అప్సరసలు, ఎవరైతే వీళ్ళు యక్షులు, కిన్నరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భూమి మీద వాళ్ళ యొక్క పాదాలు ఆనవన్నమాట. మరి దేవదేవుడు విష్ణువు యొక్క పాదాలు కూడా భూమిపైన అప్పుడు ఆంచినాడంట, భూమి మీద ఆనినట్టుగా ఉన్నాయన్నమాట. అయితే ఆ భూమి మీద ఆనుకొని తన పాదాలు నించొని తను ఏం చేస్తున్నాడు అంటే గరుడ పైన చెయ్యి వేసి వాలి నించున్నాడంట. పృథు మహారాజు ఆయన కన్నీటిని తుడుచుకొని భగవంతుడిని చూడడానికి తను ట్రై చేస్తున్నాడు. పాపం కళ్ళ నిండా నీళ్ళు నిండిపోయే భగవంతుడి యొక్క రూపాన్ని తను సరిగా దర్శనం చేసుకోలేకపోతున్నాడు అనమాట. సో
ఇంకా అప్పుడు భగవంతుడిని చూసి తను ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు అనమాట. భగవంతుడిని చూస్తే ఆయన పట్ల భగవంతుడు సంతృష్టి చెందినట్టుగా కనిపిస్తున్నాడు అనమాట ఆయనకి. దేవదేవుని పాదపద్మములు దాదాపు నేలకు ఆని ఉండగా అతని హస్తాగ్రము పన్నగములకు శత్రువగు గరుడిని ఉన్నతమగు భుజముపై ఉండెను. సో గరుడిని భుజం మీద స్వామి చెయ్యేసేసాడు అనమాట. చెయ్యేసి నించున్నాడు. ఆ పృథుమహారాజు కన్నింటిని తుడుచుకొనుచు ఆ భగవానుని చూడ యత్నించను. కానీ ఆ విధంగా చూచుటతో అతడు పూర్తిగా సంతుష్టుడు కానట్లు గోచరించను. అంతటా అతడు ఈ విధంగా ప్రార్థింపదొడిగాను. కానీ పృథుమహారాజుని చూసి విష్ణు సంతృష్టి చెందాడు. కానీ పృథుమహారాజు పాపం తను సరిగా చూసి చూడనట్టుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మాత్రం సంతృష్టి లేదనమాట. సో ఇప్పుడు భగవంతుడిని తను ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు అనమాట. సో పృథుమహారాజు పైన ఉన్నటువంటి అనురాగం వల్ల సాక్షాత్ దేవదేవుడు ఆ భూమి మీద నించున్నాడనమాట. అందుకే ఆయన సహకారం కోసము ఆసరా కోసమని గరుడ పైన తన భుజాన్ని నిలిపి ఉన్నాడనమాట. తన హస్తాగ్రమును గరుడిని ఉన్నత భుజముపై నిలిపను. భూమిపై నిలుచుట అలవాటు లేని కారణం నాతడు పడిపోకుండా ఉండుటకై ఆసరా తీసుకునేటట్లు ఉండెను. సో పాపం ఎప్పుడు భూమి మీద నించోరు కదా, వాళ్ళు గాలిలోనే తేలుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు పృథుమహారాజుకి ఆయన పాదాలు అందడం కోసం కానీ భూమి మీద నించున్నాడు. అందుకని ఇప్పుడు ఆయన కొత్తగా స్టంట్లు చేస్తున్నాడు కాబట్టి పడిపోతానేమో అన్నట్టుగా ఆ గరుడ పైన చెయ్యి వేసి నించున్నాడు అనమాట. నిజంగా అది ఎంత పరమ దివ్యమైన దర్శనం కదా. సో ఆ విధంగా ఇప్పుడు పృథుమహారాజు తను ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే ఆయన ప్రార్థనలో ముక్తికి అసలు విలువే లేదు అనేసి అంటున్నాడు అనమాట. పృథురువాచ వరాన్ విభోత్వరతేశ్వరాత్పుతః కథామృణేతే గుణ విక్రియాత్మనాం ఏ నారకానామపి సంతి దేహినాం తనీస కైవల్యపతే వృణేన చ. ఎవరైతే ఈ వరాలు ఇస్తారో, దేవతలందరూ కూడా వరాలు ఇస్తూ ఉంటారు కదా, మరి ఈ వరాలు ఇచ్చే దేవతలందరికీ కూడా నువ్వే ఈశ్వరుడివి కనుక ఇంకేమంటున్నాడంటే ఎవరైనా సరే ఈ త్రిగుణాలతో కూడినటువంటి వరాలని కోరుకుంటారా బుద్ధిమంతుడు ఎవరైనా అనేసి అంటున్నాడనమాట. అందుకే ఏమంటున్నాడంటే ఈ నరకీయ పరిస్థితుల్లో ఉండేటటువంటి ఎటువంటి వరం కూడా నాకు వద్దు అనేసి అంటున్నాడనమాట. ఇంకా ఈ కైవల్యం కూడా నాకు వద్దు అనేసి అంటున్నాడు. ఈ కైవల్యం కూడా నేను కోరుకోను అనేసి పృథుమహారాజు అంటున్నాడు. ఓ దేవా, వరములనిచ్చు దేవతలకు నీవు ఈశ్వరుడవు కనుక త్రిగుణములచే విమోహితులైన జీవులకై ఉద్దేశింపబడిన వరములను ఏ బుధజనుడు నిన్నడుగోరును. సో ఎవరికైతే బుద్ధి ఉంటుందో ఆ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట, ఈ త్రిగుణాలతో కలిగినటువంటి కోరికలని కోరుకోరు. అది నిన్నెలా అడుగుతారు? అలాంటి కోరికలని నిన్ను అడగాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? ఏమీ లేనే లేదు. అట్టి వరములు నారకీయ స్థితులందు వసించు జీవులు కూడా అప్రయత్నంగా లభించుచున్నాయి. మరి అలాంటి వరాలంట ఈ నరకంలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి జీవులందరికీ కూడా చాలా సులభంగా దొరుకుతున్నాయంట. మరి అంత సులభంగా దొరికేటటువంటి వరాలని సాక్షాత్ నిన్ను అడగాల్సిన పనేముంది స్వామి అంటున్నాడు అనమాట. హే ప్రభు, నీవు నిక్కంగా కైవల్యం నొసుగువాడివే, అయినను నేను అట్టి వరదానము కోరను. సో నువ్వు ముక్తినిచ్చేటువంటి వాడివి, కానీ నాకు ముక్తి కూడా వద్దు అనేసి అంటున్నాడు. ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఆ ముకుందుడు సాక్షాత్ ఇప్పుడు కళ్ళ ముందలు ఉంటే కూడా ఆ ముక్తి కూడా చాలా తుచ్చమైంది అనేసి అంటున్నాడు పృథుమహారాజు. ఎందుకంటే ఆ ముక్తి కూడా చాలా సాధారణమైంది. మరి ఈ ముక్తి కంటే గొప్పదైంది ఏంటో ఇప్పుడు తర్వాత శ్లోకాల్లో చెప్తాడనమాట. 1 సెకండ్. సో ఇప్పుడు ఆ ముక్తి కోసమే ప్రతి ఒక్కరు కూడా పాటుపడుతూ ఉంటారు. యజ్ఞాలు, తపస్సులు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటారే. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి ముక్తి కోసము వెయిట్ చేస్తూ ఉంటే మరి అలాంటి ముక్తి కూడా నాకు వద్దు అనేసి పృథుమహారాజు అంటున్నాడు అనమాట. మరి కామ్యకర్మరతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట?
ఉన్నత ప్రాప్తి, ఉన్నత లోకాలని పొందాలి అని చెప్పేసి వాళ్ళు సాధన చేస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ ఆయుష్ చాలా దీర్ఘంగా ఉండాలనేసి, తర్వాత చాలా సుఖభోగాలను వాళ్ళు అనుభవించాలి అని చెప్పేసి ఈ కామ్యకర్మలు చేస్తూ ఉంటారనమాట. మరి ఈ జ్ఞానులు, యోగులు ఏం చేస్తారు? బ్రహ్మలోకాన్ని పొందాలి, బ్రహ్మ సౌఖ్యాన్ని పొందాలి. ఎందుకంటే బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ ఉండేటటువంటి సుఖాలు కానీ, అక్కడ ఉండేటటువంటి ఆయువు కూడా చాలా పెద్దదన్నమాట. లేకపోతే ఆ బ్రహ్మలోకం కాకపోతే బ్రహ్మంలో లీనం అవ్వాలి అనేసి అనుకుంటారనమాట. మరి భక్తుడు ఏమనుకుంటాడు అంటే ఈ ఉన్నత లోకాలని అడగడు, అలా అని చెప్పేసి ఆ బ్రహ్మంలో లీనమయ్యేటటువంటి ఆ కైవల్యాన్ని కూడా అడగడు. వాటన్నింటినీ కూడా తను ఏమనుకుంటాడు అంటే నరకంతో సమానము అనేసి అనుకుంటాడనమాట. అంటే ఈ ఉన్నత లోకం కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంది. మరి అలా కాకుండా వీటన్నింటికి కంటే కూడా ఈ కైవల్యం ఏదైతే ఉందో, అంటే పరబ్రహ్మంలో లీనం అవ్వకపోవడం ఏదైతే ఉందో అది కూడా ఆనందాన్ని ఇవ్వదంట. ఎందుకు అంటే ఈ ఏమంటారు, బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడము అనేది ఎలాంటిది అంటే అది చాలా తక్కువ ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అనమాట. ఎలాంటి ఆనందం అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి నారకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ సుఖ దుఃఖాలు, నష్టాలు, కష్టాలు, యాతనలు, రోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ తప్పించుకోవడం కోసం ముక్తి అడుగుతున్నాము. అంతేకాని నిజమైన ఆనందం పొందడం కోసం కాదు అది ముక్తి. మరి ఇవన్నింటినీ తప్పించుకోవడం కోసము బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలనుకుంటున్నాం. అంతేకాని అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సిన కార్యం ఏమైనా ఉందంటే అక్కడ చేయాల్సిన కార్యం ఏమీ లేదు. అది భగవంతుడి యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి తేజస్సే. ఆ తేజంలోకే మనం వెళ్దాము అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దివ్యమంగళ స్వరూప దర్శనం కానీ, భగవంతుడితో మనం చేసేటటువంటి సేవ కానీ, ఆయన యొక్క ప్రేమ ఆదాన ప్రదానం కానీ అక్కడ ఉండదు. అందుకోసంగానే భక్తుడు ఏమంటున్నాడు అంటే నాకు అలాంటి విలీనత్వము, నాకు అలాంటి కైవల్యము, అలాంటి ముక్తి నాకు వద్దు అనేసి అంటున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామిని దర్శనం లేకపోతే, నీ పాద సేవ లేకపోతే అది నాకు నరకంతో సమానము అనేసి అంటున్నాడు అనమాట. అందుకే పృథు మహారాజు నాకు అలాంటి కైవల్యం కూడా వద్దు అనేసి అంటున్నారు. అందుకే ఆచార్యులందరూ ఏమంటారు అంటే ఈ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడము అది సామాన్యమైనటువంటిది, దానిని భక్తుడు కోరుకోడు. అందుకని ఈ బ్రహ్మజ్యోతిలో లీనమయ్యేటటువంటి దానిని ఖండిస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్తే జీవుడేంటి తను ఎప్పుడు నిత్యంగా భగవంతుడి యొక్క సేవకుడు. మరి అలాంటి సేవకుడు ఏమి చేయకుండా ఎంతసేపు అలానే వెలుగులో కూర్చోవాలంటే ఎంతసేపు కూర్చుంటాడు? ఆనందం ఉండదు. జీవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? జీవుడు ఆనందం కోసమే పొద్దున్నుంచి రాత్రి వరకు నా చాకిరి చేస్తున్నాడు. మరి అలాంటి ఆనందాన్ని ఆశించేటటువంటి జీవుడు స్తబ్దంగా కూర్చోవడం అంటే చాలా కష్టం. అందుకే అలాంటి ముక్తి జీవునికి అవసరం లేదు. అందుకనే భక్తి కావాలి, భగవంతుడి యొక్క పాద పద్మ సేవ కావాలి అనేసి కోరుకుంటాడు. ఎందుకంటే ఈ కైవల్యంలో ఉండేటటువంటి ఆనందము కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది భగవంతుడి యొక్క పాద పద్మాలు అన్నమాట. భక్తులనే వాళ్ళంట ఈ బ్రహ్మ రుద్రుల యొక్క స్థానాన్ని కూడా వాళ్ళు కావాలి అని చెప్పేసి కోరుకోరు అనమాట. అందుకే విష్ణు భగవానునితో సమానమగు స్థానం ఎన్నడూ కోరరు. అంటే బ్రహ్మ రుద్రుల యొక్క స్థానాన్ని లెక్క పెట్టరు. ఇంకా భగవానుడితో సమానమైన స్థానాన్ని కూడా వాళ్ళు కోరుకోరు. అందుకే అలాంటి స్థితిని తనిప్పుడు అంటే ఆయన యొక్క మూడుని ఆయన చెప్తున్నాడు. సో నాకు మీ దగ్గర నుంచి ఈ ముక్తి కూడా వద్దు, నాకు ఏది కూడా వద్దు అనేసి స్వామికి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఇంకా తన యొక్క కోరికని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నాడు అనమాట. ఫస్ట్ తను ప్రార్థించడం పెట్టి తను ఏమంటున్నాడు? మీరు సాక్షాత్ ముక్తినిచ్చేటటువంటి ముకుందుడు, అయినా కానీ నాకు ముక్తి వద్దు స్వామి అని చెప్పేశాడు. ఎందుకు? ఆ ముక్తి కంటే మీ యొక్క పాద పద్మాల్లో పొందేటటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అనేసి తన ఉద్దేశం. అందుకని ముక్తి కూడా వద్దంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీ మహిమలు ఏవైతే ఉన్నాయో ఆ మహిమలని నేను వినాలనుకుంటున్నాను. ఎవరి ద్వారా వినాలనుకుంటున్నాను? నీ యొక్క విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నేను మీ యొక్క మహిమలను వినాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నాకు 1,00,000 చెవులను ఇవ్వండి స్వామి అనేసి తను అడుగుతున్నాడు అనమాట.
न कामयो नाथ तदस्यहां क्वचित् न यत्र यस्मच्चरणाम्बुजासवा महत्तमाता हृदयान्मुखश्च्युतो विदस्य कर्णायुतमेषमेव रहा. ఏమంటున్నాడంటే, దేవా కనుక నీ పాద పద్మ మకరందము లభించినట్టి కైవల్యమును వరదానమును నేను కోరను. ఎందుకంటే ఆ కైవల్యంలో నీ యొక్క పాద పద్మాల నుంచి వచ్చేటటువంటి ఆ అమృతం ఏదైతే ఉందో, మకరందం ఏదైతే ఉందో అది లభించదు ఆ కైవల్యంలో. అందుకే నాకు ఆ కైవల్యం వద్దు స్వామి. నాకు నీ విశుద్ధ భక్తుల ముఖతః నీ పాదపద్మముల మహిమను శ్రవణము చేయునట్లుగా కనీసము 10 లక్షల కర్ణములనే నేను వరముగా కోరుదును. సో ఆయన సింపుల్గా ఏమంటున్నాడు, మనకున్న 2 చెవులనే మనం భగవంతుడి యొక్క సేవలో నియోగించడానికి అష్ట కష్టాలు పడుతున్నాం పొద్దున్న నుంచి రాత్రి వరకు. కానీ తను ఏమంటున్నాడు, నాకు 10 లక్షల చెవులు ఇవ్వండి. ఎందుకంటే 2 చెవులతో వింటే అది సరిపోవట్లేదు. అందుకే మీరు ఎందుకు అనంత గుణనిధి కాబట్టి అనంతుడు అనంత కాలం నుంచి అనంత ముఖాలతో మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాడు, ఇప్పటి వరకు అయిపోలేదు. మరి అలాంటి గుణగణాలన్నీ నేను వినాలి అంటే ఈ 2 చెవులు నాకు సరిపోవట్లేదు స్వామి. నాకు 10 లక్షల చెవులు ఇవ్వండి. మీ యొక్క అనంత గుణాలని నేను నా అనంతమైన చెవులతో వినాలనుకుంటున్నాను అనేసి తను ప్రార్థిస్తున్నాడు అనమాట. అసలు వండర్ఫుల్ ప్రేయర్ నిజంగా. అసలు మరి ఇది భగవంతుడి యొక్క కథ అమృతమయమైనటువంటిది. భగవంతుడి కథ అమృతం ఎందుకు? సుఖముఖాదామృతం ద్రవ సంయుతం. అందుకనే శ్రీమద్ భాగవతం మొదలయ్యేటప్పుడు సుకుడు నోట్లో నుంచి వచ్చేటటువంటి ఈ భాగవత అమృతం ఏదైతే ఉందో అది అమృతం అంట. అలాంటి భక్తుల యొక్క నోటి నుంచి పలిగేటటువంటి భగవంతుడి యొక్క మహిమలు అమృతంతో సమానము. అలాంటి అమృతాన్ని స్వీకరించండి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకు? శ్రీమద్ భాగవత యొక్క ధర్మము అలాంటిది. అది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. మరి అది చేదుగా ఉంటుందా? లేదు, అది చాలా తీయగా అమృతంగా మధురంగా ఉంటుందన్నమాట. మరి అలాంటి మధురమైనటువంటి శ్రవణాన్ని నేను చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను. ఎందుకు తీసుకోవాలి? ఎన్నో టానిక్స్ ఉన్నాయి, ఏమేమో డ్రింక్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకోవచ్చు కదా. వాటి వల్ల నా భక్తి పెరగదు స్వామి. ఏదైతే నీ యొక్క పాద పద్మాల అమృతం ఏదైతే ఉందో అది నీ భక్తులు చెప్తే వింటే అప్పుడు నా లోపల ఉన్నటువంటి భక్తి అభివృద్ధి చెందుతుంది. అందుకే నాకు ఆ అమృతం కావాలి. మరి ఆ అమృతాన్ని ఎలా స్వీకరిస్తారు? చెవుల ద్వారా స్వీకరిస్తారు. అందుకే ఆ అమృతాన్ని స్వీకరించడానికి 2 చెవులు కాదు, నాకు 10 లక్షల చెవులు కావాలి అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకంటే నా భక్తిని నేను వృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటి కీర్తనం అనంతకాలం నుంచి జరుగుతూ ఉంది కదా, ఇంకా పూర్తి అవ్వలేదు కదా. అందుకనే నేను ఈ మహిమలను వినాలనుకుంటున్నాను స్వామి అనేసి ప్రార్థిస్తున్నాడు అనమాట. అలానే రూపగోస్వామి కూడా తన ప్రార్థనలో రాస్తారనమాట. ఏమంటారంటే, మీ యొక్క భగవన్ మహిమలు ఏవైతే ఉన్నాయో వాటిని గానం చేయడానికి నాకు ఒక్క నాలుక సరిపోవట్లేదు స్వామి, లక్షలాది నాలుకలు ఇవ్వండి, లక్షలాది చెవులను ఇవ్వండి అని చెప్పేసి తను కూడా ప్రార్థిస్తారనమాట. స ఉత్తమ శ్లోక మహాన్ముఖాచ్యుతో భవత్పాదాంబోజ సుధాకనానిలా స్మృతిం పునర్విస్మృతతత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరై. మరి నిన్ను ఎవరెవరు కీర్తిస్తున్నారు అంటే నీ యొక్క ఉత్తమ భక్తులు కీర్తిస్తున్నారు. ఎలా కీర్తిస్తున్నారు అంటే ఉత్తమ శ్లోకాలతో కీర్తిస్తున్నారు. అందుకే తను ఉత్తమ శ్లోకుడు. మరి అలాంటి నీ యొక్క పాద పద్మాలకు ఉన్నటువంటి ఏదైతే అమృతం ఉందో ఆ అమృతం ఎలాంటిది అంటే ఈ పొప్పడి రేణువు లాంటిది అనమాట. అది ఎలా వస్తుంది మా దగ్గరికి అంటే ఈ భక్తుల యొక్క ముఖతః ఆ అమృతం వస్తుంది. ఆ నీ పాద పద్మాలకు ఉన్నటువంటి ఆ సుగంధం ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. మరి ఆ అమృతాన్ని అలాంటి సుగంధాన్ని మేము ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మేము మర్చిపోయాం కదా,
మేమెవరము నీ యొక్క సంబంధికులము. మరి ఆ మర్చిపోయినటువంటి సంబంధం మళ్ళీ మేము గుర్తుకు చేసుకోగలుగుతాము. అందుకనే హే ప్రభు, నీ యొక్క విశుద్ధ భక్తుల యొక్క ముఖతః నేను శ్రవణం చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి కోరుకుంటున్నాడు అనమాట. దేవా, నీవు మహాత్ములచే ఉత్తమ శ్లోకముల ద్వారా కీర్తించబడువాడవు. నీ పాద పద్మ కీర్తనము పొప్పడి రేణువుల వంటిది. మహాభక్తుల ముఖతః వెలువడిన దివ్య కీర్తనము నీ పాద పద్మముల పొప్పడి సుగంధమును మోసుకొని వచ్చును. విస్మృతుడగు జీవుడు నీతో గల నిత్య సంబంధమును క్రమంగా గుర్తు చేసుకొనగలడు. జీవుడు ఏం చేస్తున్నాడు? తను పూర్తిగా మర్చిపోయాడు. ఈ భౌతిక ప్రపంచంకి వచ్చిన తర్వాత నేనెవరు, ఎవరి సంబంధికుణ్ణి, నా ఇల్లు ఎక్కడుంది, నేను ఎక్కడికి వచ్చాను, నేను మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, అది మొత్తము మర్చిపోయాడు. మన పర్మనెంట్ అడ్రస్ వేరేది, మనం వచ్చాం టెంపరీ అడ్రస్నే పర్మనెంట్ అనుకుంటున్నాం. కానీ ఎప్పటికైనా ఖాళీ చేసి వెళ్ళాలి, ఎందుకంటే ఓనర్ ఖాళీ చేసేయమంటాడు. మనము ఓనర్ని లెక్క పెట్టకుండా ఇదే మన పర్మనెంట్ ఇల్లు అనుకొని మనం ఇందులో ఉంటున్నాం అన్నమాట. సో మరి ఇందులో ఉంటూ మన పర్మనెంట్ అడ్రస్ని మర్చిపోయాం కదా. మరి ఈ పర్మనెంట్ అడ్రస్ గుర్తుకు చేయాలి అంటే ఏ విధంగా గుర్తుకొస్తుంది అంటే, ఎప్పుడైతే నీ యొక్క పాద పద్మాల సుగంధంతో కలిసినటువంటి అమృతం ఏదైతే ఉందో ఆ అమృతాన్ని నేను చెవుల ద్వారా స్వీకరించినప్పుడు అది నేను గుర్తుకు చేసుకోగలుగుతాను. ఎందుకు? అది మన యొక్క అస్తిత్వాన్ని చూయిస్తోంది, మన యొక్క అస్తిత్వాన్ని మేలుకొలుపుతుంది అన్నమాట. అందుకనే అది నీతో కలిగిన నా సంబంధాన్ని పునరుద్ధరిస్తోంది అనేసి చెప్తున్నాడు అనమాట. భక్తులు ఆ విధంగా జీవిత విలువలను గూర్చి క్రమంగా సరైన నిర్ణయమునకు వస్తురు. కనుక హే ప్రభు, నీ విశుద్ధ భక్తుని ముఖతః శ్రవణము చేసేది అవకాశం కన్నను అన్యమైన వరదానము నేను కోరను. సో నాకు సింపుల్గా అదొక కోరికనే ఉంది స్వామి, నాకేమి పెద్దగా నా ధనం నా జనం నా సుందరం నాకేం వద్దు నాయన, నాకేమీ వద్దు, మీరు ముక్తినిచ్చేటటువంటి ముకుందుడు, నాకు ఆ ముక్తి కూడా వద్దు, నీ యొక్క శ్రవణం చేస్తే చాలు అని చెప్పేసి తను అడుగుతున్నారనమాట. భగవంతుని మహిమా కీర్తనము ఎంత గొప్పది అంటే మనని నిద్రావస్థలో నుంచి మేల్కొల్పుతుందనమాట. ఎందుకు? ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఉన్నటువంటి శక్తి అలాంటిదనమాట. మరి ఈ హరే కృష్ణ మహామంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్ గోలోక ధనము. ఈ హరే కృష్ణ మహామంత్రము గోలోకం నుంచి వచ్చింది. మరి దానికి ఉన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక శక్తి ఉందో ఆ శక్తి మనని నిద్రలో నుంచి మేల్కొల్పుతుంది అనమాట. మనము ఈ భౌతిక ప్రభావం వలన, ఈ మాయా ప్రభావం వలన గాఢమైన నిద్రలో ఉన్నామన్నమాట. మనకున్న సంబంధాన్ని మనం మర్చిపోయాము. అందుకుగానే ఈ హరే కృష్ణ మహామంత్రము తర్వాత ఈ భక్తుల నుంచి వచ్చేటటువంటి భగవంతుడి యొక్క కీర్తన మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనకి చెప్తుందనమాట. లేకపోతే మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? మనం ఇక్కడే సుఖంగా ఉంటూ, ఇక్కడే మంచి ఇల్లు కట్టుకొని, ఇక్కడ మంచి కారు కొనుక్కొని, ఇక్కడే ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా మన రిలేషన్షిప్ మంచిగా పెట్టుకొని, మంచిగా అలా గ్రేట్గా గొప్పగా ఉండాలని అనుకుంటాం, కానీ చావాలని మనం అనుకోము. కానీ ఆ కాలం వచ్చి మనం తీసుకెళ్తుంది, అవునా కాదా? సో మరి అది నిజమైన లక్ష్యం కాదు. ఎప్పుడైతే నీ యొక్క భక్తుల నుంచి నీ యొక్క గుణగానం వింటామో అప్పుడు మా లక్ష్యాన్ని మేము తెలుసుకోగలుగుతాము అనేసి తన ప్రార్థన అన్నమాట. ఇంకేమంటున్నారంటే, మరి అలాంటి భక్తులు ఏం చేస్తూ ఉంటారంట? అలాంటి భక్తులు ఎప్పుడూ నీ యొక్క పాదపద్మాల ఆశ్రయం తీసుకొని మొత్తం ఎప్పుడూ నిత్యంగా నీ యొక్క సేవలోనే ఉంటారు. అందుకే వాళ్ళకి మీతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి కృష్ణకి మధ్యలో సంబంధం ఉంది, అది మనం మర్చిపోయాము. మరి ఎవరో ఒకరు వచ్చి అలా కాదు, మీరు ఈ వీళ్ళ తాలూకా అని చెప్పారనుకోండి, మీరు వీళ్ళ సంబంధికులు అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమంటాం? పోయా పో, నీకేం తెలుసు, నువ్వెవరు చెప్పడానికే అనేసి అంటాం. అందుకే ఇక్కడ పృథు మహారాజు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ మీతో సంబంధం ఉన్న వాళ్ళు అందుకే వాళ్ళు వచ్చి చెప్తే మేము ఇంకా ఈజీగా గుర్తుపెడతాం. అలా కాదు, ఇప్పుడు పిల్లోడు తప్పిపోయాడు అనుకో, పక్కింటి అంకులు ఎవరైనా చూసారనుకో, ఏంట్రా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, మర్చిపోయా, నేను మీ ఇంటి పక్కనే ఉంటాను కదా, నడువు అని చెప్పి బెదిరించి తన ఇంటికి తీసుకొచ్చేస్తాడు అనమాట. సో ఆ విధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఈ విశుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు మీతో సంబంధాన్ని బాగా స్ట్రాంగ్ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీ మర్చిపోయినటువంటి మా సంబంధాన్ని మేలుకొలిపి మీతో కనెక్షన్ ఏర్పరుస్తారనమాట. అలా
అందుకనే మీతో సంబంధం ఉన్న వాళ్ళు చెప్పగానే మేము మర్చిపోయినటువంటి మా యొక్క ఆ సంబంధాన్ని మేము గుర్తుకు చేసుకోగలుగుతాము. ఇప్పుడు తెలవని వాళ్ళు వచ్చి మీరు పలానా 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 అంటే మనకు డౌట్ వస్తుంది కదా, అదేంటి ఆ ఇంటి పేరు తప్పు చెప్పాడు, వాళ్ళ అడ్రస్ తప్పు చెప్పాడు, వీడెవడో మోసం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం కదా. అలా కాకుండా ఎవరైతే ఆ పర్సన్ గురించి తెలిసిన వాళ్ళు వచ్చి లేదు వాళ్ళే మీకు కబురు పెట్టారు, వాళ్ళే మీకు ఇన్విటేషన్ ఇచ్చారు, మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికే తీసుకెళ్తున్నాము అంటే కొన్ని మనకి తెలుస్తాయి. ఆ అడ్రస్ చెప్తాము, లేకపోతే వాళ్ళ ఇంటి పేరు చెప్తాము, లేకపోతే వాళ్ళ ఏజ్, వాళ్ళు ఎలా ఉంటారు అవన్నీ మనం కనుక్కుంటాం. మ్యాచ్ అవుతేనే మనం వాళ్ళతో వెళ్తాం. లేకపోతే అమ్మో వీడెవడో మోసం చేస్తున్నాడు, వీడెవడో తప్పోడు వచ్చాడు, లేదు ఆ అడ్రస్ ఏదో నేనే కనుక్కొని నేనే స్వతహాగా వెళ్తాను అనుకుంటాం కదా. అలానే ఇక్కడ పృథు మహారాజ్ అంటున్నాడు అనమాట, ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులు ఉన్నారో సో మీరు బాగా తెలిసిన వాళ్ళు, అందుకే వాళ్ళు చెప్తే మేము త్వరగా కనెక్ట్ చేసుకోగలుగుతాము అనేసి అంటున్నారనమాట. అందుకే నాకు ఎలాంటి భౌతికమైనటువంటి కోరిక లేదు. ఎప్పుడు ఈ త్రిగుణాలతో కలుషాలు లేనటువంటి ఆ భగవంతుని చరణాల విందాలకి శరణాగతి పొందాలి అనేసి అనుకుంటున్నాను. సో వాళ్ళ నుంచే శ్రవణం చేయాలి అనేసి అనుకుంటున్నాను. సో మరి అలాంటి భక్తుల్లో మనకు తెలిసినటువంటి వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయనకి నిజంగా ఏమైనా స్వార్థం ఉందా? 60 సంవత్సరాల వయసులో ఆయనకి ఏం అవసరం అండి? అమెరికాకి వెళ్ళి తను ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది తనకి? అవునా కాదా? మరి ఆయనకి మనందరి పట్ల ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ, ఎంత కరుణ ఉండడం వల్ల తను ఈ భగవత్ ప్రచారాన్ని తను మొదలుపెట్టారు. అలా లేకపోతే ఆయన లేదు ఈ 60 సంవత్సరాల వయసులో సరిగా కళ్ళు కనిపించో, సరిగా చెవులు వినిపించో, నడవడానికి శక్తి లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటారు గూడ్స్ వెళ్ళేటటువంటి ఆ బోట్లో ప్రయాణించి తను ఈ భాగవత ధర్మాన్ని స్థాపించాల్సిన అవసరం ఏముంది? హాయిగా ఇక్కడే కూర్చుంటే ఎవరో ఒకరు సపర్యలు చేస్తూ ఉంటే వాళ్ళ సేవలు తీసుకొని సుఖంగా ఉండొచ్చు కదా. అలా అనుకున్నారా ప్రభుపాదుల వారు? లేదే. తను ఏం చేశారు? ప్రతి ఒక్క జీవి యొక్క బాగుపడాలి అని చెప్పేసి తన యొక్క సుఖాన్ని త్యాగం చేసి, అందుకే భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు? ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడికి కనెక్ట్ చేయాలి అనేసి అనుకుంటారనమాట. అలా ఉత్తమంలో ఉత్తమైనటువంటి భక్తుడి యొక్క సాంగత్యం మనం పొందాం, మన యొక్క అదృష్టం. లేకపోతే ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం మనకు దొరకకపోతే, ఆయనే లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం కదా. ఆయన వల్ల ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం నిజంగా ఇప్పుడు మనం జీవించేటటువంటి జీవితం ఏదైతే ఉందో అది శాశ్వతమైంది కాదు. ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలకి చేరుకోవడానికి అవకాశంగా మనకిచ్చాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామంటే ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదం, లేకపోతే ఇంకా ఏమీ లేనేలేదు. మన యశః శివం సుశ్రవ ఆర్య సంగమే యదృశ్చయా చోపశృణోతి తే సకృత్ కథాం గుణోజ్ఞో విరవేద్వినాపసు శ్రీర్యత్ ప్రవర్రే గుణ సంగ్రహేశ్చయా. ఇంకేమంటున్నారంటే నీ యొక్క పాద పద్మాల సాంగత్యము ఎవరైతే ఉంటారో అంటే మీ యొక్క మహిమని ఎవరైతే వింటారు కదా, విని కూడా వాళ్ళు నీ యొక్క పాద పద్మాల సాంగత్యాన్ని కోరు వదిలేస్తారు చూడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పశువులతో సమానం, బుద్ధి లేనటువంటి వాళ్ళు అనేసి అంటున్నారనమాట. బుద్ధి కలిగిన వాడు ఎవడు కూడా నీ సాంగత్యాన్ని విడవబోడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అనంత గుణాలు కలిగినటువంటి లక్ష్మీదేవి ఎప్పుడూ మీ యొక్క పాదపద్మ సేవలోనే ఉంటుంది. అయినా కానీ తను మీ యొక్క కీర్తన వినడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమెకి తెలియంది లేదు. ఆమె చేసే భగవంతుని సంతృప్తి పరచడానికి నిత్యంగా భగవంతుడి యొక్క పాదపద్మ సేవలో ఉంది. అయినా కానీ తను ఏం చేస్తుంది? భగవంతుడి యొక్క కీర్తన వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందంట. మరి అలాంటి గుణాలని ఒకసారి విని కూడా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారనుకో, వాళ్ళు నిజంగా పశువులతో సమానము అని చెప్పేసి పృథు మహారాజ్ అంటున్నాడు అనమాట. అంటే మానవుడు ఒకసారి వింటే అంటే నీ గుణగణాలు ఎవరైనా సరే ఒకసారి వింటే నీ పాదాలు పట్టేసుకుంటారు, ఇంకా వదలరు. అలా వదిలితే వాడికి బుద్ధి లేదు, వాడు పశువు లాంటి వాడే అని సింపుల్గా చెప్తున్నాడు అనమాట.
పరమ కీర్తనీయుడకు దేవ, విశుద్ధ భక్తుల సాంగత్యమున నీ కర్మల మహిమలను ఒక్క మారు వినెనను పశుప్రాయుడైతే తప్ప ఎవరనూ ఆ సహచర్యమును త్యజించడు. రుక్మిణీదేవి కృష్ణుడికి లెటర్ రాసిన తర్వాత, కృష్ణుడు వచ్చిన తర్వాత తను చెప్తుందనమాట సంభాషణలో, అసలు నువ్వు ఏ విధంగా నన్ను మెచ్చావు, అసలు ఏంటి అంటే అప్పుడు రుక్మిణీదేవి అంటుందన్నమాట, ఎవరైనా సరే నీ గుణగణాలని ఒక్కసారి వింటే, నిన్ను ఒక్కసారి దర్శనం చేసుకున్న వాళ్ళు నిన్ను కాదని ఎవరైనా వెళ్తారా, నిన్ను సెలెక్ట్ చేసుకోకుండా ఉంటారా, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరని తను ఛాలెంజ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు పృథు మహారాజ్ అంటున్నాడు అనమాట, ఎవరైనా సరే నీ గురించి ఒక్కసారి వింటే నిన్ను వదిలిపెట్టి వెళ్ళరు, ఒకవేళ వెళ్తే వాడు పశువుతో సమానము అనేసి అంటున్నాడు అనమాట. ఏ బుద్ధిమంతుడు నిర్లక్ష్యంగా వారి సాంగత్యంని విడవబోడు. సో నీ యొక్క విశుద్ధ భక్తుడి యొక్క సాంగత్యాన్ని వదలడు. ఒక్కసారి వింటే వాళ్ళ సాంగత్యాన్ని పట్టుకొని వదలడు. ఎందుకంటే నిజంగా ఆ దేవదేవుడితో కనెక్షన్ ఉన్నటువంటి వాడు, అతనితో కనెక్షన్ పెట్టుకుంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా సులభం కదా. మరి అలాంటి వాడిని ఎలా వదులుకోగలుగుతాడు? అందుకే అతన్ని వదలడు. నీ అనంత గుణములను దివ్య మహిమలను వినగోరిన లక్ష్మీదేవి కూడా నీ మహిమల శ్రవణ కీర్తనముల పూర్ణత్వమును అంగీకరించినది. సో తనకి తెలియంది కాదు, అయినా కానీ తను ఎప్పుడూ భగవంతుడి యొక్క కీర్తన కోసము తను సిద్ధంగా ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఆ నారాయణుడి యొక్క పాదాల సంహానం చేస్తూ ఉంటుందన్నమాట. నారాయణుడికి కావలసినటువంటి వివిధ సేవలన్నీ కూడా చేస్తుంది. అతని కోసము చాలా మంచి వంటలు వండుతుంది, ఆయనకి తినిపిస్తుంది. తర్వాత ఆయన ఎప్పుడైతే భోజనం చేస్తూ ఉంటారో తను చామరతో సేవ చేస్తూ ఉంటుంది. తర్వాత నారాయణుడి యొక్క ముఖం మీద చందన చర్చిత, సో ఆ విధంగా చందనంతో అలంకరిస్తుంది. ఆయన పడుకోవడానికి శయ్యని, తర్వాత కూర్చోవడానికి ఆసనాన్ని, ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉండి స్వామికి ఏం కావాలో అవన్నీ కూడా తను చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఎక్కడున్నా నేను ఇప్పుడు, సారీ, ఎన్నో శ్లోకాలు ఉన్నాం? 26 శ్లోకాలు ఉన్నాం. అయితే నేను ఇంకో శ్లోకాలు చెప్పేశాను. సో అంటే ఇక్కడ ఎవరైతే మీ యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని వదలరు అనేసి చెప్తుంది. సారీ మనం ఎక్కడున్నాము ఇప్పుడు? 27th శ్లోక చదివానా నేను పర్పటు? ఆ బుద్ధిమంతుడు ఎవరు కూడా నీ యొక్క లక్ష్మీదేవి కూడా నీ మహిమల శ్రవణాన్ని పూర్ణత్వాన్ని అంగీకరిస్తుంది. కరెక్టే. అంటే ఇదైతే హరే కృష్ణ మహామంత్రం ఉందో ఇది గోలోక ధనము. సో మరి ఈ హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనం ద్వారానే ప్రభుపాదుల వారు ఏం చేశారు? ఈ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా భగవంతుడి యొక్క భక్తులుగా తను మార్చేశాడనమాట. మరి ఎవరైతే నీ యొక్క పాదపద్మాల సాంగత్యాన్ని తీసుకుంటారో, అలాంటి రాజులు ఎవరైతే ఉన్నారో, అలాంటి రాజుల యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంట కొంచెం కూడా కష్టపడరంట. ఎందుకంటే అలాంటి రాజులు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భగవంతుడి భక్తులుగా మార్చే విధంగా ఉంటారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం కూడా కష్టంగా ఉండరనమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడి కీర్తనలోనే ఉంటారనమాట. అయితే ఇక్కడ ఒకరు అంటున్నారనమాట, ఏమంటున్నారంటే అమెరికాలో కృష్ణ భక్తి సులభంగా ఎలా వాళ్ళందరూ స్వీకరించారు, కారణం ఏంటి అనేసి అడుగుతారనమాట. అప్పుడు ఏమంటారు అంటే ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ మహామంత్ర ధ్వని ఏదైతే ఉందో అది దివ్యమైంది, అది ఎవరైతే వింటారో దానికి ముగ్ధులైపోతారు. సో ఇది గోలేకేర ప్రేమ ధ్వని హరినామ సంకీర్తన. సో అలాంటి హరినామ సంకీర్తనకి వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇలాంటి మీ యొక్క పాద పద్మాల యొక్క కీర్తనని ఎప్పుడు లక్ష్మీదేవి కూడా వినాలి అనేసి అనుకుంటుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే సాక్షాత్ లక్ష్మీదేవి
నిత్యంగా గోపికలు భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క భక్తులు ఆ గోపికల యొక్క సహచర్యాన్ని కోరుతూ తను బృందావనానికి వస్తుంది అనమాట. బేల్వనంలో కూర్చొని తను తపస్సు చేస్తుంది. ఆ విధంగా సాక్షాత్ లక్ష్మి కూడా మీ యొక్క గుణగణాలు వినడానికి, మీ యొక్క సాంగత్యాన్ని తీసుకోవడానికి తను ఉంది అనేసి చెప్తున్నారనమాట. ఇంకా ఎవరైతే ఈ పశువులు లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక్కసారి కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చెయ్యరు అనేసి పృథు మహారాజు చెప్తున్నారనమాట. అందుకే ప్రతి మానవుడు ఈ హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేస్తూ ఈ మంత్రాన్ని విడవకుండా ఉండాలి అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. మానవత నాగరిక మనుజులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని నిరంతరము కీర్తనము ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. ఇక్కడ ఏమంటున్నారంటే దివ్య నామోచరణతో దైవవశమున ఒక్కమారు సంపర్కము కలిగినను పరిస్థితిని ఆ విధంగా నుండగలదు. కేవలము పశువే హరే కృష్ణ మహామంత్ర జపం చేయకుండునని పృథువు నిక్కముగా ఈ సందర్భంన పలికాడు. సో ఏమంటున్నారంటే ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో పశువులు, ఎందుకంటే వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పలేవు కాబట్టి, అందుకే ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఒకసారి దాని గురించి తెలిసినాక వదిలేస్తారు. వాళ్ళు మళ్ళీ దాన్ని చెప్పారు కదా, వాళ్ళు పశువులతో సమానము అని చెప్తున్నారనమాట. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, మీ యొక్క గుణగణాన్ని వినాలి అనేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీ యొక్క పాద సేవ చేయాలనే కోరిక నాకుంది స్వామి. మరి నేను, ఎందుకంటే ఆల్రెడీ మీ యొక్క పాద సేవలో లక్ష్మీదేవి ఉంది, జగజ్జనని మాత ఉంది, మరి నేను కూడా మీ యొక్క పాద సేవలోకి కావాలని కోరుకుంటున్నాను. నేను వచ్చి మీ యొక్క పాద సేవ చేసినప్పుడు జగజ్జనని లక్ష్మికి కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు నా సైడే ఉండండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు స్వామికి. అదాబతే త్వాఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలస అప్యావయే రేకపతి స్పృదో కలీర్ అత్నాస్యాత్కృతస్త్వచ్చరణైకతానయో. భగవానుడు సమస్త దివ్య గుణనిధి అయినను అతని పాదపద్మ సేవలో నేనిప్పుడు నిలవగోరి కమలదారిని అగు లక్ష్మీదేవి వలె సేవ చేయు వాంఛింతును. లక్ష్మీదేవి మరియు నేను ఒకే సేవలో ఏకాగ్రముగా నియుక్తలమై ఉన్నందున కనుక మా ఇరువురి నడుమ కలహము కలుగునేమో అని నేను భయపడుచున్నాను. సో లక్ష్మీదేవి నిత్యంగా ఎప్పుడు మీ పాద సేవలో ఉంటుంది, నేను ఇప్పుడు మీ పాద సేవ చేయాలనుకుంటున్నాను. అందుకే ఒకవేళ లక్ష్మీదేవికి కోపం వచ్చింది అనుకో, అప్పుడు మీరు నా సైడ్ తీసుకోండి అని ఎంత సింపుల్గా వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఆమె ఎప్పుడు స్వామికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తను తీరుస్తూ ఉంది. పడుకున్నప్పుడు, నించున్నప్పుడు, కూర్చున్నప్పుడు అన్నీ కూడా ఆమె తీరుస్తుంది. మరి ఇంకా ఆ సేవలో వేరే ఒకరు వచ్చి తల పెట్టేంతగా అక్కడ లేదు. అయినా కానీ ఇప్పుడు ఆమె చేసే సేవలు నేను వచ్చి ఇరిగాననుకోండి, అప్పుడు అమ్మకి కోపం వస్తుంది కదా. మరి కోపం వచ్చినప్పుడు మీరు నా సైడే ఉండండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నేను ఆమె చేసేటటువంటి సేవలో నేను మధ్యలోకి వచ్చాను అనుకో, అప్పుడు అమ్మకి చిరాకు వస్తుంది. అందుకే అలాంటి సమయంలో ప్లీజ్ నా వైపే ఉండండి అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే ఈ వైదిక కర్మకాండలు ఏవైతే ఉన్నాయో, ఈ యజ్ఞం చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు చేయాలని లేదు. సో మీ యొక్క భక్తియుత సేవ మాత్రమే నాకు ప్రసాదించండి అనేసి అంటున్నాడు. అంటే ఈ వైదిక కర్మకాండ, ఈ యజ్ఞం చేయడము, ఈ యాగం చేయడం కంటే గొప్పనైంది మీ యొక్క భక్తియుత సేవ. సో ఆ భక్తియుత సేవనే నాకు ప్రసాదించండి అనేసి చెప్తున్నారనమాట. ఈ ఉత్తమ లోకాలకి వెళ్ళాలంటే వైదిక అనుష్ఠానం చేయాలి, యజ్ఞం చేయాలి. కానీ మరి యజ్ఞం చేయడం వల్ల భగవద్ధామానికి వెళ్ళగలుగుతామా అంటే భగవద్ధామానికి వెళ్ళలేము. మరి విష్ణు పురాణం చెప్తుంది, ఎవరైనా సరే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. మరి విష్ణు పురాణం శ్లోక కాదు ఇది, భగవద్గీత శ్లోక. సో ఎవరైతే కొంచెం సేవ చేస్తారో వాళ్ళు మృత్యు భయం నుంచి బయటకు వస్తారు. మరి విష్ణు పురాణం కూడా చెప్తుంది, ఏం చెప్తుంది అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి కొంచెం సేవ చేస్తే అంట వాళ్ళు చేసినటువంటి సేవకి భగవంతుడు సంతృప్తి చెందుతాడంట. మరి అలాంటి స్వల్పమైన సేవ
ఏదైతే ఆ కొంచెం సేవ ఏదైతే ఉందో ఆ భక్తుడు చేసినటువంటి ఆ కొంచెం సేవ లక్ష్మీదేవి చేసేటటువంటి గొప్ప సేవ కంటే ఇంకా గొప్పగా అనుకుంటాడంట. లక్ష్మీదేవి నిత్యంగా చేసేటటువంటి సేవ కంటే ఇంకా గొప్పగా తను కరుణిస్తూ తనని స్వీకరిస్తాడనమాట. అందుకే ఇప్పుడు నేను చేసే సేవని మీరు ఆ విధంగా స్వీకరించండి స్వామి అనేసి చెప్తున్నాడనమాట. లక్ష్మీదేవి చేసేటటువంటి సేవ తను నిత్యంగా పొద్దున్నుంచి రాత్రి వరకు ఎల్లవేళలా ఎప్పుడూ స్వామికి సేవ చేస్తుంది. ఆమె స్వామి యొక్క వక్షస్థలంలో ఉంటుంది. కానీ తను స్వామి పట్ల ఉన్నటువంటి భక్తితో తను పాదాల దగ్గర ఎప్పుడు భగవంతుడి యొక్క పాద సేవ చేస్తుంది. ఇక్కడ పృథు మహారాజ్ ఏమంటున్నారంటే, నువ్వు కొంచెం సేవ చేస్తేనే చాలా సంతృప్తి చెందుతావు. అందుకే నేను చేసేటటువంటి ఆ కొంచెం సేవకి నువ్వు సంతృప్తి చెందు స్వామి, నా పైన కరుణని చూయించు అని చెప్తున్నాడు అనమాట. అందుకే నేను ఈ చేసేటటువంటి ఆ కొంచెం సేవలో అమ్మకి చిరాకు కలిగిస్తే అమ్మ ఏమైనా అనిందనుకో, ప్లీజ్ మీరు నా సైడ్ తీసుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, అమ్మకి కోపం వచ్చినా పర్వాలేదు కదా, మీకేమి ఇబ్బంది లేదు కదా, ఎందుకంటే మీరు ఆత్మారాములు, ఆత్మకాములు, సో మీరు సంతృప్తిగా ఉంటారు. మీరు అమ్మ లేకున్నా కూడా, అంటే అమ్మకి కోపం వచ్చి తను ఏమైనా సేవ చేయలేదనుకోండి, అప్పుడు మీకేమీ లోటుపాట్లు ఏమీ జరగవు కదా స్వామి అనేసి తన ఉద్దేశం అన్నమాట. అలా ఎందుకంటే ఆయన ఆత్మసంతృప్తుడు. అమ్మతో పని లేకుండానే ఆయన నాభి కమలంలో నుంచి బ్రహ్మని సృష్టించాడు. మరి ఆయనకి ఎవరితో ఏం పని? అలా కాదే. కానీ ఇక్కడ లక్ష్మీదేవి తన యొక్క ప్రేమను వ్యక్తం చేయడం కోసం, స్వామిని సంతృప్తిపరచడం కోసం తను సేవను చేస్తోంది. కానీ స్వామి తన ఆత్మసంతృప్తుడు. తను ఎవరి సేవ కూడా తనకి అవసరం లేదు. ఆ విధంగా తను ఇప్పుడు పృథు మహారాజ్ అంటున్నాడు అనమాట. అంటే స్వామి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తనే చేసేటటువంటి స్వల్పమైన సేవని స్వీకరించమని అడుగుతున్నాడు అనమాట. జగజ్జనాన్యాం జగదీశ వైససం స్యాదేవ యత్కర్మణి నాశమీహితం కరోషి ఫల్గుల్వుర్యారుదీనవత్సల స్వయేవ దిష్ట్యే బిరతస్య కిం తయా. జగదీశ్వర, లక్ష్మీదేవి జగజ్జనని అయిన తాను చేసేది సేవలో చొరబడి తాను మిగులు అనురక్తురాలై ఉన్న స్థితిలోనే వర్తించినందులకు నా ఏడ క్రుద్ధురాలగునని నేను తలచుచున్నాను. అయినను ఏదేని అపార్థము జరిగినను నీవు నా పక్షమే వహింతు అని నమ్మకంతో ఉన్నాను. ఏలైనా నీవు దీనవత్సలుడవు మరియు అల్పమగు సేవను కూడా ఘనమైనదిగా భావించువాడవు అయి ఉన్నావు కనుక ఆమెకు కోపం వచ్చినా నీకెట్టి హాని లేదని నేను తలచుచున్నాను. ఆత్మతృప్తుడవు, నీకు ఆమెతో పని లేదు. సో ఆ విధంగా పృథు మహారాజ్ అంటున్నాడు అనమాట. సో నీకు ఆమెతో పని లేదు, నేను చేసేటటువంటి స్వల్పమైన దానిని మీరు స్వీకరించండి అని చెప్పేసి తను వేడుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఈ కర్మకాండ ద్వారా పొందేటటువంటిది ఏదైతే ఉందో ఆ ముక్తి కూడా వాళ్ళు భగవద్ధామాన్ని చేరలేరు. కావాలి అంటే యజ్ఞయాగాలు చేసి ముక్తిని పొందగలుగుతారు, కానీ దాంట్లో ఉండేటటువంటి సంతోషం చాలా స్వల్పమైంది. నీ యొక్క భక్తియుత సేవలో పొందేటటువంటి సంతోషం చాలా ఎక్కువ. మరి ఆ భక్తియుత సేవ నేను ఎంత చేయగలుగుతాను? చాలా కొంచెం స్వల్పంగా చేయగలుగుతాను. మరి మీరు స్వల్పంగా చేసేటటువంటి సేవకి సంతృప్తి చెందుతారు, కాబట్టి మీరు నా పట్ల సంతృప్తి చెందండి అని చెప్పేసి తన యొక్క ప్రార్థన. తర్వాత మరి నిన్ను ఇంకా ఎవరెవరు సేవిస్తున్నారో ఆ విషయం కూడా చెప్తున్నాడు. చాలా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా మిమ్మల్ని సేవిస్తూ ఉన్నారు. భజంత్యాతా త్వామాతయేవ సాధవో వ్యూదస్తమాయా గుణ విభ్రమోదయం భగవత్పాదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యాత్ భగవన్న విద్మహే. ఏమంటున్నాడంటే, కేవలం భక్తియుత సేవ ద్వారానే మనుషుడు భౌతిక అస్తిత్వము నుండి మాయ నుండి విముక్తుడు కాగలడు. కనుక నిత్యముక్తులకు సాధు పురుషులు నీ భక్తిని ఎల్లప్పుడూ స్వీకరింతురు. ఓ దేవా, ముక్త పురుషులు నీ పాదపద్మాలను ఆశ్రయించుటకు నిరంతరము నీ చరణానుస్మరణము తప్ప వేరొక కారణము లేదు. సో ఏంటంట, భక్తియుత సేవ ద్వారా మాత్రమే ఈ భౌతిక అస్తిత్వం పోతుందంట. ఈ జన్మ, జర, మృత్యు, వ్యాధి, సుఖ, దుఃఖ, నష్ట, కష్ట, మాన, అపమాన, తర్వాత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేని ద్వారా పోతాయి అంటే, మనము ముక్తి కావాలి అనుకుంటే మీరు అన్నట్టుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలి అంటే లీనం అవుతారు, కానీ దాని ద్వారా వచ్చేటటువంటి ఆనందమో ఏమీ లేదు.
అందుకే వీటన్నింటి నుంచి కూడా బయటికి రావాలి అంటే ఏం చేయాలి అంటే మీ యొక్క భక్తియుత సేవ, ఆ భక్తియుత సేవ వల్లనే నిత్యముక్తులు అవుతారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇది ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ నిత్యంగా ముక్తులైనటువంటి సాధు పురుషులు. వాళ్ళు వీటన్నింటితో ఏమీ లేదు, ఈ కష్ట నష్టాలతోని, తర్వాత ఈ లాభ నష్టాలతోని, మానపమానాలతోని, త్రిగుణాలతోని ముక్తులు అయిపోయారు. అలాంటి నిత్యముక్తులైనటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీ యొక్క పాద పద్మాల సేవను చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నీ యొక్క పాద పద్మాల సేవని వాళ్ళు వదిలిపెట్టరు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మోక్షం కంటే నీ భక్తియుత సేవ గొప్పది అని. అందుకనే వాళ్ళు నీ యొక్క పాదపద్మాల సేవలో ఉన్నారు. అందుకే వాళ్ళు నీ యొక్క పాదపద్మాలని కీర్తిస్తున్నారు. ఎవరైతే నీ పాదపద్మాలని కీర్తిస్తున్నారో ఆ కీర్తనమే పూర్ణత్వము. అంతేకాని అలా కాకుండా ఈ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసేటటువంటి భాగ్యాలను అనుభవించడానికి చేసేటటువంటి కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన లక్ష్యం కాదు. ఆ కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అలసట వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ ఆ నిజమైన ఆనందాన్ని, ఆ శాంతిని మనం పొందము. ఏమవుతుంది, ఈ కామ్య కర్మలు చేస్తూ చేస్తూ మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, ఈ జన్మ జరా మృత్యు వ్యాధిలోనే పడుతూ ఉన్నాం అనమాట. ఎంతకాలం తిరుగుతాము, తిరిగి అలసిపోతాం కదా. ఆ విధంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇది తెలుసుకున్నారనమాట. ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, ఇంకా అలసిపోవాల్సిందే తప్పితే దీంతో వచ్చేది ఏమీ లేదు అని చెప్పేసి వీటిని చేయడం వదిలేస్తారనమాట. ఈ కర్మ సన్యాసం తీసుకుంటారనమాట. దాంతో కూడా వాళ్ళకేం నిజమైన ఆనందం రాదు. ఇప్పుడు పని చేయకుండా కూర్చుంటే ఆనందం వస్తుందా అండి? రాదు. ఏమవుతుందంట, ఎప్పుడైతే ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జన్మ జరా మృత్యు వ్యాధిలో పడి అలసి సొలిసిపోయాము, దీంతో మనకు వచ్చేది ఏం లేదు, అనుభవం వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానముతో ఆత్మానుభూతిని పొందుతారు. ఎలా? మేము భగవంతుడి యొక్క సేవకులము, ఈ ఆత్మ నిత్యంగా పరమాత్మ యొక్క సేవలో నియోగించబడినప్పుడు పరమ ఆనందాన్ని పొందగలుగుతాడు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడి యొక్క పాద పద్మాల సేవలో ఉంటారనమాట. అలాంటి ఆత్మానుభూతి పొందినటువంటి వారు కృష్ణ పాద పద్మాల పట్ల ఆకర్షణ పొందుతారు. ఆ విధంగా ఆకర్షణ పొంది ఆత్మతృప్తిని చెందుతారనమాట. అందుకే నాకు మోక్షం వద్దు స్వామి, నీ పాద సేవనే నాకు కావాలి అనేసి అడుగుతున్నాడనమాట. తర్వాత ఏమంటున్నాడంటే, అడిగిన తర్వాత స్వామి నాకు ఏది మంచిదైతే అదే ఇయ్యి స్వామి అనేసి మళ్ళీ చెప్తాడనమాట. మన్యే గిరం తే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజంతమార్తయత్ వాచానుతత్యాయది తే జనోసితః కదాం పునః కర్మ కరోతి మోహిత. సో ఏంటి అంటే నాకేది మంచిదైతే అది ఇవ్వు అని చెప్పేసి తను ఏమంటున్నాడంటే, నీ విశుద్ధ భక్తులతో నీవు పలికినది నిక్కముగా మోహకరమైనట్టిది. వేదములందు నీవు చూపిన ఎరలు విశుద్ధ భక్తులకు ఏమాత్రమూ తగనివి. అంటే ఈ వేదాల్లో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అర్జునుడికి కూడా చెప్తాడు. ఏదైతే ఈ వేదాల్లో ఉన్నటువంటి పుష్పిత వాక్కులు ఏవైతే ఉన్నాయో దానికి నువ్వు మోహపోకు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తాడు కదా. సో ఆ విషయమే ఇక్కడ పృథు మహారాజ్ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నువ్వు వేదాల్లో చూపించినటువంటి ఏవైతే నీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఎరగా వేస్తున్నావు. అవి భక్తులకి, విశుద్ధ భక్తులకి తగినటువంటివి కావు. నువ్వు ఇచ్చేటటువంటి ఆ చిన్న చిన్న లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు, ఆ చిన్న చిన్న గిఫ్ట్స్ ఈ విశుద్ధ భక్తులకి అవసరం ఏం లేదు. వేదముల మధురమగు వచనములే బంధితులై జనసామాన్యము కర్మఫలములచే విమోహితులై మరల కామ్య కర్మలలో నీచగురు. మరి ఈ వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండ విధానాన్ని చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దానివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ మళ్ళీ చనిపోతున్నారు, మళ్ళీ కర్మం చేస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ కర్మం చేస్తున్నారు. ఆ విధంగా ఈ జన్మజరా మృత్యు వ్యాధిలోనే చిక్కుబడి ఉన్నాయి. మరి మీరు ఈ వేదాల్లో చెప్పినటువంటి, ఈ కర్మకాండలో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో, మీరు ఇచ్చేటటువంటి చిన్న చిన్న లాభాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తుడికి అవసరమే లేదు అనేసి పృథు మహారాజు చెప్తున్నాడు అనమాట. కర్మకాండను ఎవరు చేస్తారు? కామ్య కర్మలు చేస్తారు. తర్వాత జ్ఞానకాండను ఎవరు చేస్తారు?
తాత్విక పరిశోధన చేయాలనుకున్న వాళ్ళు జ్ఞానకాండం చేస్తారు. మరి భౌతిక లాభం పొందే వాళ్ళు ఉపాసన కాండం చేస్తారనమాట. ఈ 3 కూడా వేదాల్లో భాగాలన్నమాట. ఈ జ్ఞానకాండ, కర్మకాండ, తర్వాత ఈ దేవతలను అర్చించి కోరికలను పొందడం, ఇవన్నీ కూడా ఈ భౌతిక శరీరంలో ఉండే విధంగా చేస్తాయి. అవన్నీ మనని భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుడి యొక్క పాదసేవలో ఉండేటట్టుగా అవి మనకి హెల్ప్ చేయవు. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ వల్ల పొందేటటువంటి లాభాలను అనుభవించడానికి మనం ఈ శరీరంలోనే ఉండాలి, మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకోవాలన్నమాట. అలా అందుకే ఏవైతే ఈ వేదాల్లో ఉన్నటువంటి పుష్పిత వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి నన్ను మోహపరుస్తున్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే ఈ భౌతిక వరాలు, ఈ స్వర్గానికి వెళ్ళడము, ఇవన్నీ కూడా భక్తుడికి అవసరమే లేదు. యామిమాం పుష్పితాం వాచాం ప్రవద్యంతే విపశ్చితః. ఎవరైతే ఈ వేద వాక్కులు ఏవైతే ఉన్నాయో ఈ వేద వాక్కులకు ఆకర్షితులైన వాళ్ళు ఏం చేస్తారు? ఈ జన్మజరా మృత్యువ్యాధిలోనే చిక్కుకొని ఉంటారు. ఈ దేహాలతోనే వాళ్ళు కష్టంగా తిరుగుతూ ఉంటారనమాట. మరి ఎప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి బయటికి వెళ్ళగలుగుతాము? ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదసేవని స్వీకరిస్తామో అప్పుడే మనము బయటికి వెళ్ళగలుగుతామన్నమాట. త్వాన్మాయాయాద్దజనయీ సఖండితో యదన్యాదాసాంతరుతాత్మనో బుధా యదాచరణేద్బల హితం పితా స్వయం తథా త్వమేహార్హసి నా సమీహితం. దేవా, నీ మాయ వలన ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ తమ నిజస్థితిని మరిచి అజ్ఞానవశమున సంగము, స్నేహము, ప్రేమ అనే రూపంలో భౌతిక సౌఖ్యంచే ఎల్లప్పుడూ కోరుదురు. సో ఏమవుతుంది దీనివల్ల? సంఘంలోను, తర్వాత కుటుంబంలోను, తర్వాత ప్రేమలోను, స్నేహంలోను గొప్పవాళ్ళం అవ్వాలి అనుకుంటున్నాం, ఇంకా గొప్పగా సుఖాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నాం. కానీ ఏదో భౌతిక లాభంని కోరమని దయచేసి నన్ను అడగకుము. సో ఇప్పుడు నేను చేసేటటువంటి యజ్ఞమే కదా పృథు మహారాజు చేసింది, నేను ఇంకా దీంట్లోనే పడున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమడుగుతున్నారు? నీకేం కావాలో ఆ వరాన్ని నేను తీరుస్తాను, నీ పట్ల నేను సంతృప్తి చెందాను, నీకు కావాల్సింది నువ్వు అడుగు అనేసి అడిగాడు కదా. ఇప్పుడు అందుకే అంటున్నాడు అనమాట, స్వామి ఇంకా నాకు వద్దు అనేసి అంటున్నాడు. ఏదో భౌతిక లాభంని కోరమని దయచేసి నన్ను అడగకండి. పుత్రుడు అడగవలనని వేచియుండకనే అతని హితము కొరకై తండ్రి సమస్తమును అనర్చేడి రీతి నాకేది లాభదాయకమని నీవు తలచెదవో దానిని నాకు గ్రహింపుము. సో కొడుకు అడగకముందే తండ్రి కొడుకుకి ఏమేమి కావాలో అన్నీ సమకూరుస్తాడు. ఏ స్కూల్కి వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలా, లేకపోతే స్కూల్ బస్లో వెళ్ళాలా, లేకపోతే తను స్వయంగా బండి మీద దింపాలా, తర్వాత ఏ కాలేజ్కి వెళ్ళాలి, తను తర్వాత పెద్దగా అయిన తర్వాత ఎక్కడ సెటిల్ అవ్వాలి, తనకి ఫ్యూచర్ ల్యాండ్, ఒక ఇల్లు, అన్నీ కూడా తండ్రి ఏం చేస్తాడు ఆలోచించి కొడుకుకి ఏమేమి కావాలో అన్ని సమకూరుస్తాడు. సో అలానే కొడుకు అడుగుతున్నాడా పుట్టగానే తను ఏమైనా, నాన్న నాకు ఈ స్కూల్లో చదువుకుంటాను, నాన్న నేను అక్కడ ఉంటాను, నాకు ఇక్కడ ఇల్లు కావాలి, నాకు ఆ ల్యాండ్ కావాలని అడగడు. కానీ తండ్రి మాత్రం సమకూరుస్తున్నాడు. అందుకే ఇక్కడ పృథు మహారాజు ఏమంటున్నాడంటే, ఏ విధంగా అయితే కొడుకు అడగక ముందే తండ్రి అన్ని సమకూరుస్తాడో అలానే నాకేది మంచిదైతే మీరు అది నాకు ఇవ్వండి అనేసి అడుగుతున్నాడు అనమాట. భగవద్గీతలో కూడా భగవంతుడు ఏమంటున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య. ఎవరైతే నా శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క బాధ్యతని నేను తీసుకుంటాను, వాళ్ళ పాపాలన్నీ తొలగిస్తాను, ఇంకా వాళ్ళ బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పాడనమాట. అలానే తండ్రి ఏ విధంగా అయితే పుత్రుడికి సమకూరుస్తారో మీరు చేయండి అనేసి అంటున్నారు. మరి పుత్రుడు చేయాల్సిన బాధ్యత ఏంటి? తండ్రి మీద ఆధారపడి ఉండడము. ఆ పుత్రుడికి నమ్మకం ఉండాలి, నాకు ఏది మంచిదైతే అది మా నాన్న నాకు అది ఏమంటారు సమకూరుస్తారు అని చెప్పేసి. అలానే భక్తుడు కూడా ఏం చేయాలి? ఈ భౌతికమైన లాభాల కోసం కాకుండా, అంటే భౌతికమైన లాభం కూడా కాదు, ఆధ్యాత్మికమైన లాభం కూడా కాదు, ఏది కూడా ఆశించకుండా భగవంతుడి యొక్క పాద పద్మాలపైన తను సంపూర్ణంగా శరణాగతి పొందాలి అన్నమాట. అప్పుడే భగవంతుడు ఆ భారాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. అందుకే కదా సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఇంకా మీరు ఏమీ ఆలోచించొద్దు, ఏమీ లేదు స్వామి నువ్వే నాకు దిక్కు, ఏం చేస్తావో నీ ఇష్టం అలా. సో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ బాధ్యతని స్వీకరిస్తాడనమాట. సో అందుకే ఇప్పుడు నేను మీ పైన ఆధారపడ్డాను, అందుకే నాకు ఈ భౌతికమైనటువంటి వాటి గురించి చెప్పకండి, నన్ను ఇక్కడే ఇరికించొద్దు అనేసి అంటున్నాడు. ఎందుకంటే ఈ జన్మజర మృత్యు వ్యాధి ఏదైతే ఉందో ఇది అంతం కనిపించట్లేదు, దీంట్లోనే తిరుగుతూ ఉండడము చాలా కష్టము. అందుకే అది కాకుండా నాకేది మంచిదో అది నాకు ఇవ్వండి.
ఇంకేమంటున్నాడంటే నా ధనం నా జనం నా సుందర్యం నాకు ఏది కూడా వద్దు ఓ జగదీశ్వర, ధనమును కూడబెట్టవలని కానీ సుందర శ్రీ సాంగత్యము కానీ నా పలువురు అనునాయనులు కానీ నేను కోరను, నీ నిర్హేతుక భక్తినే నేను జన్మాంతరములు కోరుదును. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భగవత్ సేవలనే ఉండాలి అని చెప్పేసి తను వేడుకుంటున్నాడు అనమాట. సో ఆ విధంగా ప్రార్థించాడు. తర్వాత నెక్స్ట్ క్లాస్లో విష్ణు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి మనము చెప్పుకుందాం. 12:37 అయింది, టైం చూడలేదు, క్షమించండి. వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. ఎవరికి ఏమైనా సందేహాలు ఉంటే అడిగాను. క్షమించడం కాదు, ఇంకా మీకు ఎంత చెప్పినా ఇట్లా వినాలని చెప్పి అనిపిస్తున్నది. అంత బాగుంది క్లాస్. నిజంగా విష్ణువుని పృథు మహారాజు మనము చూడండి, మన లోపల ఉన్న లోపాలను కూడా తను ఎత్తి చూపిస్తున్నాడు. అంటే మనం నిజంగానే ఎక్కువ సేవ చెయ్యలేం, మనకు అసలు అంత బుద్ధి లేదు, శక్తి లేదు. అందుకే నేను కొంచెం సేవ చేసినా కూడా మీరు దాన్ని అంగీకరించండి. మీరు ఎందుకు కరుణావృద్ధులు కదా, దీనవత్సలుడు కదా, అందుకే మీ యొక్క దీనతని, మీ యొక్క కరుణని నా పైన చూపించండి అని తను ప్రార్థిస్తున్నాడు. నిజంగా మనకు ప్రార్థించడం కూడా తెలియదు. ఎప్పుడైతే ఇలాంటి భక్తుల యొక్క కథలు చదువుకుంటామో అప్పుడు మనం భగవంతుని నిజంగా ఎలా ప్రార్థించాలో నేర్చుకుంటాము. అప్పుడు కానీ తెలుస్తుంది మనకి నిజంగా మనకి ఏం అర్హత లేదు కదా అని అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే నేను ఇంత అని అనుకుంటాం కదా. ఎప్పటికైనా చదువుతున్నప్పుడు ఇట్లా ప్రార్థించాలనుకుంటాం, మళ్ళీ మనం ప్రార్థనప్పుడు మర్చిపోతాం. అప్పుడే ప్రార్థిద్దాం మాతాజీ. ఇప్పుడు విన్నామా, ఇప్పుడే అడుగుదాం, స్వామి నాకు అర్హత లేదు, నీ కృపనివ్వనేసి. ఎందుకంటే ఊరికే మర్చిపోతాంగా, అందుకే మళ్ళీ చదువుకుందాం, మళ్ళీ అడుగుదాం, అంతే. లోకంలో కాదు మాతాజీ, ఎక్కడో ఉన్నట్టుగా ఉందనమాట. అసలు అంత బాగుందనమాట. సూపర్, థ్యాంక్ యూ మాతాజీ. మంచిగా ఆశీర్వదించండి. ఇలానే ఇంకా రోజు భాగవతం చదువుకుందాం. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ సాయంత్రం ఈరోజు 12 మహాజనుల గురించి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఒక మహాజనుడి గురించి సాయంత్రం చెప్పుకుందాం. హరే కృష్ణ. భగవంతుడి ఆశీర్వాదం పూర్తిగా ఉంది మీకు. ఇంకా మీ నుంచి